కాలు యొక్క పిక్కలలో కొన్ని సందర్భాల్లో తీవ్రమైన నొప్పి వచ్చి నడవడం అనేది తీవ్రమైన ఇబ్బందిగా మారుతూ ఉంటుంది. లెగ్ యొక్క కాఫ్ మజిల్లో వచ్చే పెయిన్ తీవ్రతను తగ్గించడానికి హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా ఆర్నిక్ అనే మందు కాలు యొక్క కాఫ్ మజిల్లో వచ్చే పెయిన్ కు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే తీవ్రమైన స్ట్రెయిన్ వల్ల పిక్కలలో నొప్పి అనేది వచ్చి ఇబ్బంది పెడుతున్నప్పుడు, అలాగే ఎక్కువ దూరం నడిచినప్పుడు, లేదంటే ఏదైనా ఇంజురీ జరిగిన తర్వాత కాఫ్ మజిల్లో పెయిన్ అనేది వచ్చినప్పుడు ఈ యొక్క ఆర్నిక్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఈ యొక్క పిక్కలలో వచ్చే నొప్పికి రస్టాక్స్ అనే హోమియో మందు కూడా చాలా బాగా పనిచేస్తుంటుంది. కదలకుండా ఒకే దగ్గర విధులను కూర్చుండి నిర్వర్తించడం వల్ల తీవ్రమైన నొప్పి వస్తున్న సందర్భంలో, అలాగే నడిస్తే నొప్పి అనేది తగ్గుముఖం పట్టి కూర్చున్నప్పుడు నొప్పి తీవ్రత అనేది ఎక్కువగా ఉన్న సందర్భంలో ఈ యొక్క రస్టాక్స్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే వీరికి చలి వాతావరణంలో పిక్కలలో నొప్పి అనేది ఎక్కువగా రావడం గమనించవచ్చును. ఇలాంటి లక్షణం ఉన్నప్పుడు రస్టాక్స్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే ఈ యొక్క పిక్కలలో వచ్చే తీవ్రమైన నొప్పికి, క్రాంప్స్ కు మెగ్పాస్ అనే హోమియో మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో నిద్రపోతున్నప్పుడు కాలు యొక్క పిక్కలలో తీవ్రమైన నొప్పి వచ్చి పట్టి వేసినట్టుండి కాలు కదిపినప్పుడు నొప్పి తీవ్రత ఎక్కువ అవడం వీరిలో గమనించవచ్చును. ఎప్పుడైతే రాత్రి వేళల్లో పెయిన్ తీవ్రత అనేది ఎక్కువగా ఉండి క్రాంప్స్ అనేటివి ఎక్కువగా వస్తూ ఈ యొక్క పిక్కలలో నొప్పి అనేది తీవ్రంగా ఉన్నప్పుడు మెగ్పాస్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన హోమియో మందు రూటా. ఈ మందు ముఖ్యంగా కాలి పిక్కలలో టెండాన్స్, అలాగే నర్వ్స్ అనేటివి ఇబ్బందికి గురైనప్పుడు ఈ యొక్క రూటా అనే మందును వాడుకోవడం వల్ల కాఫ్ మజిల్లో పెయిన్ అనేది తగ్గుముఖం పడుతుంది. లేదంటే ఏదైనా ఇంజురీ జరిగిన తర్వాత వచ్చే పెయిన్ కూడా ఈ యొక్క రూటా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ముఖ్యంగా లిగమెంట్స్, టెండాన్స్ వల్ల పిక్కలలో నొప్పి అనేది వస్తున్నప్పుడు రూటా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. చివరగా మరో ముఖ్యమైన హోమియో మందు బ్రయోనియా. ఎప్పుడైతే ఈ యొక్క పిక్కలలో నొప్పి అనేది ప్రతి కదలికలో నొప్పి తీవ్రత ఎక్కువగా ఉండి రెస్ట్ తీసుకున్నట్టయితే నొప్పి తగ్గుముఖం పడుతున్నప్పుడు ఈ యొక్క బ్రయోనియా అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే కాఫ్ మజిల్లో పెయిన్ ఉన్నప్పుడు కొద్దిగా ప్రెజర్ చేయడం వల్ల నొప్పి అనేది తగ్గుముఖం పట్టడం వీరిలో గమనించవచ్చును. ముఖ్యంగా ప్రతి కదలికలో నొప్పి తీవ్రత అనేది పిక్కలలో ఎక్కువ అవుతున్నప్పుడు ఈ యొక్క బ్రయోనియా అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఈ యొక్క కాలి యొక్క పిక్కలలో వచ్చే నొప్పి తీవ్రత అనేది ఆరంభ దశలో ఉన్నప్పుడు ఈ యొక్క ఎంచుకున్న మందులను లక్షణాలను బట్టి 30 పొటెన్సీలో ఒక వారం పాటు ఉదయం సాయంత్రం ఒక డోసు చొప్పున వాడుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ లక్షణాల సముదాయాన్ని ఎంచుకోరాని పక్షంలో దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేర గనుక మందులు గనుక వాడినట్లయితే ఈ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి యొక్క ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి వచ్చే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.